హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీ టు విదేశీ. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. ఈరోజు వచ్చేసి నేను హెచ్ మార్ట్ అనే స్టోర్కి వెళ్ళానండి. ఇది డాలస్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఒక చైనీస్ స్టోర్. పేరుకు చైనీస్ స్టోరే కానీ మనకి ఇండియాలో దొరికే ప్రతి వస్తువు మనకి ఇక్కడ దొరికేస్తుందండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈరోజు అయితే మేము సండే కోసం ఫిష్ అండ్ ప్రాన్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఎలాగో వెళ్ళాను కదా అని వీడియో అయితే తీసాను, చూడండి. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయండి. చూసారు కదా యాపిల్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఎల్లో కలర్ యాపిల్స్ ఉన్నాయి, గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి, రెడ్ యాపిల్స్ ఉన్నాయి, బనానాస్ ఉన్నాయి. ఇక్కడ డ్రై సీ ఫుడ్ కూడా దొరుకుతాయండి. చూసారు కదా, వెండ్రాయిలు అన్ని సైజెస్లో ఉంటాయి. మనకి నీట్గా హెడ్ అండ్ టైల్ అన్నీ క్లీన్ చేసేసి ఉంటాయి, ప్యాక్ చేసేసి పెడతారు. కాస్ట్ కూడా మరీ ఎక్కువ అనిపించదు, ఓకే, రీజనబుల్గానే ఉంటాయి. ఇవి ఎండు చేపలండి. మనకి ఎండు చేపలు కూడా దొరుకుతాయి, అన్ని సైజెస్ ఉంటాయి. అండ్ రొయ్యల పొట్టు దొరుకుతుంది. ఇంకా దొరకందంటూ ఏముండదు. ఇక్కడ చూసారా, ఇవి ఫిష్ అనమాట. సో వాళ్ళు ఇలా కట్ చేసి కూడా పెడతారు. కొన్ని లైవ్ ఫిష్ కూడా దొరుకుతాయి, ఫ్రెష్గా ఉండేవి. సో మేమైతే ఎప్పుడొచ్చినా మా లైవ్ ఫిష్ అయితేనే తీసుకుంటాము. ఇది చూసారా, ఇది వచ్చేసి లైవ్ స్టాల్ అనమాట. ఇక్కడ మనకి ప్రాన్స్ దొరుకుతాయి, ఫిష్ దొరుకుతుంది. ఆ రోజు ఏం స్పెషల్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఇక్కడ మనకి లేబుల్ చేసి పెడతారండి. మేము ఇక్కడ ష్రింప్ తీసుకున్నాము, అదే ప్రాన్స్. సో నీట్గా వాళ్ళు క్లీన్ చేసి చేసి మనకైతే ఇస్తారు. మేము ఇక్కడ సండే కోసం ప్రాన్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఆల్సో ఆ రోజు స్పెషల్ ఇక్కడ ఫిష్ కూడా మనకి చూస్తున్నారు కదా. ఇక్కడ ఫ్రీజర్వి కాకుండా ఇక్కడ మనకి లైవ్లో ఫిష్ అయితే డిస్ప్లే చేస్తారు. సో ఇక్కడ నుంచి అయితే మేము ఫిష్ కూడా తీసుకున్నాము. మనకి ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయండి. పాంఫ్రెట్ ఉంటుంది, షార్క్ దొరుకుతుంది. ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ. మేమైతే ఆ రోజు వీక్లీ స్పెషల్ అని ఉంది కదా, ఇది గోల్డెన్ పాంపెనో, అదైతే తీసుకున్నాము. సండే ఫిష్ పుల్స్ పెట్టుకుందామని. ఇక్కడ మనకి వచ్చేసి వాళ్ళే కట్ చేసి కూడా ఇస్తారు. లైక్ మనకి నెంబర్స్ ఉంటాయి, ఏ సైజులో కావాలని చెప్తే ఆ సైజులో అయితే మనకి కట్ చేసి ఇస్తారు. మేము సైజ్ 2 అయితే కట్ చేయించుకొని తీసుకున్నాము.
అండ్ ఇది వచ్చేసి స్నాక్స్ జోన్. లైక్ మనకి ఇక్కడ అన్ని స్నాక్స్ అయితే దొరుకుతాయి. ఆల్ టైప్స్ ఆఫ్ స్నాక్స్, లేనిదంటూ ఏముండదండి. యు జస్ట్ నేమ్ ఇట్ అండ్ దే హ్యావ్ ఇట్. మేము ఇంకా బిల్లింగ్ చేయించుకుందామని బిల్లింగ్ కౌంటర్కి అయితే వచ్చేసాము. మేము కొన్ని వెజిటేబుల్స్ అండ్ ఫిష్ అండ్ ప్రాన్స్ అయితే తీసుకున్నాము. సో బిల్లింగ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే మనకి ఇక్కడ కొన్ని స్టాల్స్, కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. సో క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా, సో హడావిడైతే ఫుల్గా ఉందండి. మోస్ట్లీ ఇక్కడ వచ్చేసి కొరియన్ రిలేటెడ్ స్టఫ్ అయితే చాలా ఉంది. లైక్ కొరియన్ డ్రామాస్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో అక్కడ వేసుకునే డ్రెస్సెస్ అయితే ఏంటి, జ్యువెలరీ, యాక్సెసరీస్ అన్నీ చాలా షాప్స్లో అయితే అవే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక బేకరీ కూడా ఉంది. లైక్ కేక్స్ అయితే చూడడానికి యమ్ ఉన్నాయి. కొంచెం అలా ముందుకొస్తే మనకి ఇక్కడ ఒక స్పోర్ట్స్ గోల్ఫ్ అని స్పోర్ట్స్ వేర్ అండ్ స్పోర్ట్స్ యాక్సెసరీస్ దొరికే షాప్ అయితే ఉంది. అండ్ కొరియన్ డ్రెస్సెస్ ఇవన్నీ లైక్ మనకి కొరియన్ డ్రామాస్లో వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఒక కాస్మెటిక్ షాప్ అండి. సో మనకి కొరియన్ స్కిన్ కేర్ అనేది ఎంత ఫేమస్సో తెలుసు కదా. సో ఆ కాస్మెటిక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ స్టాల్స్. వాఫిల్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. లైక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ హియర్. నేను లోపలికెళ్ళి ఏమి ఎక్స్ప్లోర్ అయితే చేయలేదండి. కానీ చూస్తున్నారు కదా, లైక్ సమ్ ఫోటో బూత్స్ టైప్ ఉంది. అండ్ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం పడుతూనే ఉంది. మేము బయటకు వచ్చేసరికి కూడా ఇంకా వర్షం అయితే ఆగలేదండి. సో ఇట్ వాజ్ బ్యూటిఫుల్ క్లైమేట్ ఆన్ దట్ డే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. బాయ్ బాయ్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.